ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్‌కి షిఫ్ట్ అయ్యే టైంలోనే మనకి జియో టీవీ ప్లస్‌లో అయితే మనకి యాడ్స్ అయితే వస్తున్నాయి. సో, నేను ఆల్రెడీ ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్‌కైతే నంబర్ ప్రెస్ చేయడం జరిగింది. బట్ ఆ ఛానల్ ఓపెన్ అవ్వకుండా ఈ జియో టీవీ మధ్యలో కొన్ని యాడ్స్ అయితే ప్లే చేస్తుంది. సో, ఇదైతే కొంచెం ఇరిటేటింగ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్! నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జియో టీవీ ప్లస్‌లో ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ కొత్త అప్డేట్ వల్ల కొన్ని ఛానల్స్ అయితే లైవ్‌లోనే మనకి ప్లే అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్‌గా మనకి స్టార్ నెట్‌వర్క్‌కి సంబంధించిన స్టార్మా గాని, లేదంటే స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్ గాని, అండ్ అలాగే మా టీవీ, మా మూవీస్ ఈ ఛానల్స్ అన్నీ కూడాను మనకి ఓపెన్ చేయాలనుకున్నట్లయితే జియో హాట్‌స్టార్‌లో అయితే ఓపెన్ అయ్యాయి. సో, ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితి అయితే ఉండేది. మళ్ళీ బ్యాక్ వచ్చి జియో టీవీ ప్లస్ అప్లికేషన్‌లో వేరే ఛానల్స్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి వచ్చేది. బట్ ఇదైతే ప్రీవియస్‌గా మనకి రిజాల్వ్ చేయడం జరిగింది. ఏవైతే మనకి డైరెక్ట్ లైవ్ టీవీ ఛానల్స్ మనకి ఈటీవీ గాని, మిగతా ఛానల్స్ ఎట్లయితే ప్లే అవుతాయో అట్లానే ఈ స్టార్‌కి సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడాను ప్లే అవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు కూడాను ఇంకో కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. దాంట్లోనే మనకి జీ నెట్‌వర్క్‌కి సంబంధించిన ఛానల్స్ అండ్ అలాగే సోనీ నెట్‌వర్క్‌కి సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడాను డైరెక్ట్‌గా మనకి లైవ్‌లోనే ప్లే అవ్వడం జరుగుతుంది. ప్రీవియస్‌గా చూసుకున్నట్లయితే ఈ ఛానల్స్ కూడా ప్లే అవ్వాలంటే జీ నెట్‌వర్క్‌కి సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడాను జీ5 యాప్‌లో ప్లే అయ్యేవి. అండ్ అలాగే సోనీ నెట్‌వర్క్‌కి సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడాను సోనీ లైవ్‌లో మాత్రమే మనకి ప్లే అయ్యేవి. మనం వెంటనే వేరే ఛానల్ పెట్టాలన్నా అయ్యేది కాదు. మళ్ళీ బ్యాక్ వచ్చి జియో టీవీ ప్లస్ అప్లికేషన్‌లో వేరే ఛానల్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సి వచ్చేది. బట్ ఈ అప్డేట్‌లో మనకి టోటల్‌గా చేంజ్ అయిపోయింది. మనకి రెగ్యులర్‌గా ఎయిర్టెల్ ఐపీటీవీ సర్వీసెస్‌లో గాని, లేదంటే మిగతా డీటీహెచ్ సర్వీసెస్‌లో ఎలా అయితే మనకి నార్మల్‌గా ప్లస్ అండ్ మైనస్ క్లిక్ చేసి ఛానల్స్ చేంజ్ చేసుకుంటామో మోస్ట్‌లీ అలానే అయిపోయింది. ఒక్క మనకి సన్ నెట్‌వర్క్‌కి సంబంధించిన ఛానల్స్ మాత్రమే ఇంకా మనకి సన్ నెక్స్ట్ యాప్‌లో అయితే ఓపెన్ అవుతున్నాయి. లైక్ జెమినీ టీవీ గాని, జెమినీ మ్యూజిక్ గాని, లేదంటే జెమినీ మూవీస్ గాని, సన్ నెట్‌వర్క్‌కి సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడాను సన్ నెక్స్ట్ యాప్‌లో అయితే ఓపెన్ అవుతున్నాయి. మిగతా ఛానల్స్ అన్నీ కూడాను లైవ్‌లోనే ఓపెన్ అవుతున్నాయి. ఒక్కసారి మనం డైరెక్ట్‌గా ఇక్కడైతే నేను ఆల్రెడీ జియో సెటప్ బాక్స్ అయితే కనెక్ట్ చేశాను. ఒకసారి లైవ్‌లో మనం కనెక్ట్ అయ్యి ఎలా ఉందనేది ఒకసారి డీటెయిల్డ్‌గా మనం చూసుకుందాం. వీడియోలో వెళ్ళే ముందు మీరు గనక ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే అలవాటు ఉన్నట్లయితే అమెజాన్ గాని, మింత్రా గాని, ఏజియో, ఫ్లిప్‌కార్ట్ ఇట్లా ఆన్‌లైన్ ట్రస్టెడ్ వెబ్‌సైట్స్‌లో వచ్చే మంచి ఆఫర్స్ మీ మొబైల్‌లో వాట్సాప్‌లోనే కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో మన వాట్సాప్ ఛానల్ నెంబర్ ఇస్తాను. అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. ఇందులో మంచి లూట్ డీల్స్ వచ్చినప్పుడు మనం వెంటనే పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీరు కూడా మంచి లూట్ డీల్స్‌ని మీ వాట్సాప్ ద్వారాగా యాక్సెస్ చేసుకోవచ్చు. మనకి ఈ లైవ్ టీవీ ఛానల్స్ అన్నీ కూడాను జియో టీవీ ప్లస్ అప్లికేషన్‌లో వస్తాయి కదా! ఒకసారి జియో టీవీ ప్లస్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇందులో యాజ్ ఆఫ్ నౌ చూసుకున్నట్లయితే కొన్ని టీవీ ఛానల్స్ ఇంకా మనకి పర్టిక్యులర్ యాప్‌లోనే ఓపెన్ అవుతున్నాయి. లైక్ మనకి ఏదైనా సన్ నెట్‌వర్క్‌కి సంబంధించిన ఛానల్స్ ఏవైనా ఓపెన్ చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది సన్ నెక్స్ట్ యాప్‌లో మనకి సెపరేట్‌గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఓపెన్ అవ్వగానే వెంటనే ప్లే అవుద్ది. ఇక్కడ మీరు రిమోట్‌లో ప్లస్ ఆర్ మైనస్ గాని క్లిక్ చేసినట్లయితే మనకి ఎటువంటి రెస్పాన్స్ అయితే ఉండదు. సో, నేను ప్లస్ చేస్తున్నాను. బట్ ఛానెల్ అయితే చేంజ్ అవ్వట్లేదు. ఇక్కడ మనం చేయాల్సిందేంటి మళ్ళీ బ్యాకొచ్చి అప్పుడు మళ్ళీ జియో టీవీ ప్లస్ అప్లికేషన్‌లోకి వచ్చాక నెక్స్ట్ ఇంకేదైనా ఛానల్స్‌ని ఓపెన్ చేసుకోవాల్సొచ్చేది. ప్రీవియస్‌గా మనం చూసినట్లయితే జీ నెట్‌వర్క్‌కి సంబంధించిన ఛానల్స్ అట్లానే ఓపెన్ అయ్యాయి. సోనీ నెట్‌వర్క్‌కి సంబంధించిన ఛానల్స్ అట్లానే ఓపెన్ అయ్యాయి. అండ్ అలాగే స్టార్ నెట్‌వర్క్‌కి సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడాను ఇలా సెపరేట్ యాప్‌లో ఓపెన్ అయ్యాయి. స్టార్ నెట్‌వర్క్ అంతా కూడాను మనకి హాట్‌స్టార్‌లో ఓపెన్ అయ్యాయి. జీ నెట్‌వర్క్ అంతా కూడాను జీ5, సోనీ అంతా కూడాను సోనీ లివ్‌లో ఓపెన్ అయ్యాయి. బట్ ఇప్పుడు మనకి ఒక న్యూ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో ఆల్మోస్ట్ ప్రీవియస్‌గా చూసినట్లయితే స్టార్ నెట్‌వర్క్ అంతా ఒకేసారి రిలీజ్ చేశాడు. స్టార్ నెట్‌వర్క్ ఛానల్స్ అన్నీ కూడాను డైరెక్ట్‌గా మనకి ప్లే అయిపోయాయి. అప్పుడు మనకి ఈ జీ నెట్‌వర్క్ సంబంధించిన అండ్ అలాగే సోనీ నెట్‌వర్క్ సంబంధించింది అండ్ అలాగే సన్ నెట్‌వర్క్ సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడాను సెపరేట్ యాప్స్‌లో ఓపెన్ అయ్యాయి. బట్ ఇప్పుడు అప్డేట్‌లో చూసినట్లయితే జీ నెట్‌వర్క్ సంబంధించి అండ్ అలాగే సోనీ నెట్‌వర్క్ సంబంధించి ఆల్ ఛానల్స్ కూడాను మనకి లైవ్‌లోనే ప్లే అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు లైవ్‌లోనే చూపిస్తాను. ఏ ఏ ఛానల్స్ ఎలా ఓపెన్ అవుతున్నాయి అనేది. జనరల్‌గా మనకి జీ నెట్‌వర్క్ సంబంధించి చూసినట్లయితే 143లో హిందీ ఛానల్స్ అయితే వస్తాయి. ఇక్కడ 143 నంబర్‌లో గనక క్లిక్ చేసినట్లయితే మనకి జీటీవీ వస్తుంది. ఇది డైరెక్ట్‌గా మనకి ప్లే అయిపోతుంది. ఇన్ కేస్ మీరు నెక్స్ట్ ఛానల్ కావాలనుకున్నట్లయితే ప్లస్ ఆర్ మైనస్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ ఛానల్‌కి అయితే వచ్చేస్తుంది. సో, ఇది మనకి సింపుల్‌గా ఉంటది. రెగ్యులర్‌గా మనం టీవీలో ఎలా అయితే చూస్తామో ఆ ఛానల్స్‌లోనే మనకి డైరెక్ట్‌గా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. లైక్ మనకి డీటీహెచ్ గాని లేదంటే కేబుల్ టీవీలో ఎలా అయితే చూస్తామో అలా వస్తుంది. ఇదే ఫ్యూచర్ మనకి ఎయిర్‌టెల్ ఎయిర్ ఫైబర్‌లో గాని లేదంటే ఎయిర్‌టెల్ ఆప్టికల్ ఫైబర్‌లో గాని వచ్చే ఐపీటీవీ సర్వీసెస్‌లో కూడాను మనకి ఇట్లానే వస్తుంది. అలాగే 319లో ఇంకొక జీ నెట్‌వర్క్‌కి సంబంధించిన ఛానెల్ అయితే ఉంది. ఇది జీ సినిమా హెచ్‌డి. సో, ఇది కూడా ఆల్మోస్ట్ మనకి డైరెక్ట్‌గానే ప్లే అవ్వడం జరుగుతుంది. అలాగే 327 సో, మీకు ఈ ఛానెల్స్ యొక్క నంబర్స్ గనుక కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి ఒకసారి అయితే చెక్ చేయండి.
లేదు మీకు ఏదైనా ఒక పర్టిక్యులర్ నెంబర్ ఏదైనా కావాలి ఆ ఛానల్ యొక్క అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వాటి యొక్క నంబర్స్ నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే మనకి 1611లో కన్నడ ఛానెల్స్ అయితే ఉంటాయి. సో, ఇవన్నీ కూడాను మనకి ఏదైతే జియో టీవీ ప్లస్ అప్లికేషన్ ఉందో అందులోనే డైరెక్ట్‌గా మనకి ప్లే అవ్వడం జరుగుతుంది. అదే తెలుగు ఛానెల్స్ విషయానికొస్తే 1403లో గనక చూసుకున్నట్లయితే జీ తెలుగు వస్తుంది మనకి. జీ తెలుగు హెచ్‌డి. అండ్ అలాగే 1404 ఇది ఎస్‌డి ఛానెల్. ఇది హెచ్‌డి ఛానెల్ ఉంటుంది. అండ్ అలాగే ఎస్‌డి ఛానెల్ ఉంది. సో, రెండిట్లో ప్లేయింగ్‌లో కొంచెం డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేశాను వీడియో చేస్తున్న టైంలో. ఇది నార్మల్ ఎస్‌డి ఛానెల్ అనుకోవచ్చు. ఇందులో ఈ ఫ్రేమ్ అయితే ఉంది గదా! అదే మనకి హెచ్‌డి ఛానెల్‌లో గనక చూసుకున్నట్లయితే సేమ్ కంటెంట్ అయినప్పటికీ కూడాను కొంచెం డిలేలో ప్లే అవుతుందని చెప్పుకోవచ్చు. సో, ఈ ఫ్రేమ్ అయితే మీరు అబ్జర్వ్ చేశారో లేదో చాలా వరకు అయితే డిలే వస్తుంది. అలాగే 1437లో జీ సినిమా హెచ్‌డి. అండ్ అలాగే 1438లో జీ సినిమాలు. ఇందులో కూడా కొంత డిలే అయితే చూడొచ్చు. ఒక దాంట్లో కొంచెం తొందరగా వస్తుంది. ఇంకో దాంట్లో కొంచెం డిలే అయితే వస్తుంది. సో, ఇది అలాగే మనకి సోనీ నెట్‌వర్క్‌కి సంబంధించిన కొన్ని ఛానెల్స్ కూడాను ఒకసారి అయితే చెక్ చేద్దాం. సోనీలో గనక చూసుకున్నట్లయితే సోనీ స్పోర్ట్స్ తెలుగు ఇది కూడా డైరెక్ట్‌గా మనకి లైవ్‌లోనే ప్లే అవుతుంది. ప్రీవియస్‌గా చూసినట్టయితే మనకి స్టార్ స్పోర్ట్స్ కూడాను లైవ్ అయితే రావడం జరిగింది. అండ్ అలాగే 128లో సోనీకి సంబంధించిన ఛానెల్స్ వస్తాయి. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ అని చెప్పేసి ఇక్కడైతే రావడం జరిగింది. ఈ టీవీ నేను చూస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసిందేంటంటే, మనకి టీవీ ఛానెల్స్‌లో వచ్చే యాడ్స్ కంటే వీళ్ళు ఒక ఛానెల్ నుంచి ఇంకో ఛానెల్‌కి షిఫ్ట్ అయ్యే టైంలోనే మనకి జియో టీవీ ప్లస్‌లో అయితే మనకి యాడ్స్ అయితే వస్తున్నాయి. సో, నేను ఆల్రెడీ ఒక ఛానెల్ నుంచి ఇంకో ఛానెల్‌కైతే నంబర్ ప్రెస్ చేయడం జరిగింది. బట్ ఆ ఛానెల్ ఓపెన్ అవ్వకుండా ఈ జియో టీవీ మధ్యలో కొన్ని యాడ్స్ అయితే ప్లే చేస్తుంది. సో, ఇదైతే కొంచెం ఇరిటేటింగ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే 132లో కూడాను సోనీకి సంబంధించి కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మన యూజర్స్‌కి యూజ్‌ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఏదైనా ఒక మేజర్ ఇష్యూ ఉందంటే దాని మీద మన వాయిస్ అయితే రైజ్ చేద్దాం. సో, ఇది వీడియో చూసారు కదా! ఆల్మోస్ట్ మనకి అన్ని టీవీ ఛానెల్స్ కూడాను మనకి సెట్ అవ్వడం జరిగింది. ఎక్సెప్ట్ మనకి సన్ నెక్స్ట్ సంబంధించిన ఛానెల్స్ కూడా. ఇది కూడాను మనకి అతి త్వరలోనే రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే ఇది అయిపోతుందో రెగ్యులర్‌గా మనకి నార్మల్ టీవీ ఛానెల్స్ ఎలా అయితే చూస్తామో డీటీహెచ్‌కి సంబంధించిన ఛానెల్స్ గాని, లేదంటే కేబుల్ టీవీ, అదర్‌వైజ్ ఎయిర్‌టెల్ ఐపీటీవీలు ఎలా వస్తాయో సేమ్ అట్లానే వచ్చేస్తాయి. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది జియో టీవీ ప్లస్ అప్లికేషన్‌లో వస్తుంది కాబట్టి, మీ ఇంట్లో ఒక స్మార్ట్ టీవీ ఉందనుకున్నట్లయితే, ఆ టీవీకి జియో ఫైబర్ గాని, జియో ఎయిర్ ఫైబర్ గాని కనెక్ట్ చేసుకున్నట్లయితే ఈజీగా మీరు లైవ్ టీవీని డైరెక్ట్‌గా యాప్ ద్వారాగానే యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.